హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు పూజకి పువ్వులు అనేవి ఒకేసారి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో పువ్వులు అనేవి నల్లగా వాడిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా మనకి 15 నుంచి నెల రోజులైనా కూడా పువ్వులు కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఒక్క ఆకు కూడాను అంటే మనకి రెబ్బ అనేది ఊడిపోకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఫ్లవర్స్ని చాలామంది ఇలా కవర్స్ తోటి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారండి. సో దీనివల్ల కూడా మనకి ఈ పువ్వులు అనేవి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఎక్కువ తెచ్చుకునేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఫ్లవర్స్ అన్నీ ముందైతే ఒక వెడల్పాటి ప్లేట్లోని వేసేసుకొని చెత్త లాంటివి లేదంటే విరిగిపోయిన రెక్కలు అన్నీ ఉంటాయి కదా, వాటిల్ని సపరేట్ చేసేసుకొని ఫ్రెష్గా ఉండే పువ్వులను తీసేసుకోండి. ఆ తర్వాత ఒక వెడల్పుగా ఉండే బౌల్ అనేది తీసుకొని ఇందులోనే 2-3 స్పూన్ల వరకు కూడా రైస్ వేసుకోండి అడుగున. ఇలా రైస్ వేయడం వలన పువ్వులు కుళ్ళిపోకుండా చెమ్మ అనేది అబ్జర్వ్ చేసేసుకొని ఫ్లవర్స్ని ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత పెద్ద కాడలు ఉంటే అవి కూడాను చక్కగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ని మీరు 15 రోజుల వరకు కూడాను చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా ఉండే రెక్కలన్నీ బయట పడేయండి, ఇందులో కలపకండి, కుళ్ళిపోతాయి. ఆ తర్వాత చెమ్మ అనేది ఎక్కువ రోజులు చేరకుండా ఉండాలంటే చిన్న కాగితం ముక్కల్ని ఈ విధంగా పీసుల్లా చేసేసుకొని చుట్టూ 4 వైపులా పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా పువ్వులు అనేవి అస్సలు వాడిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఒక్కొక్కసారి పువ్వులు అనేవి కాస్ట్ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విధంగా ఒక్క పువ్వు కూడా పోకుండా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం స్టోర్ చేసుకొని వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. ఈ కాలంలో ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా చిన్న దోమలు ప్రతి దాని మీద కూడా వాలి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా ఏవైనా ఇంట్లోన ఫుడ్ ఐటమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలా చిన్న దోమలు పురుగులు అనేవి వాటి చుట్టూ ఎగురుతూ ఉంటాయి. వీటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పళ్ళు అనేవి మనకి త్వరగా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. ఇంట్లోకి ఇలా చిన్న దోమలు రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వెనిగర్ అనేది బ్యాక్టీరియాని ఫామ్ అవ్వకుండా ఇటువంటి ఈగలు అనేవి ఇంట్లోకి చేరకుండా అలాగే పురుగులు అనేవి రాకుండా ఉండాలంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొన్ని టిష్యూ పేపర్స్ కానీ టిష్యూ పేపర్ లేనట్టయితే కాటన్ క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, చిన్నగా పీసెస్లా చేసేసుకొని ఈ వాటర్లోనంటే మనం వేసుకుని వెనిగర్లోన వాటర్ అనేది పేపర్కి కొద్దిగా అబ్జర్వ్ అయ్యేటట్టు అయితే వీటిని తయారు చేసుకుని ఎక్కడెక్కడైతే మనకి ఈ చిన్న దోమలు కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి, ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. ఇలా ప్రతి దాని మీద కూడా మూతలు పెట్టుకుంటూ ఇటువంటి ఫ్రూట్స్ మీద మాత్రం కొంచెం వెనిగర్ పేపర్స్ని ఈ విధంగా పెట్టామనుకోండి, ఇంట్లోనే చిన్న దోమలు పురుగులు ఇవన్నీ కూడా వీటి దరి చేరకుండా ఉంటాయి. ఫ్రూట్స్ కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం ఇంట్లోనే టమాటా వాడకం అనేది ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలా టమాటాలు అనేవి మనము 4-5 కేజీలు ఒకేసారి తెచ్చుకునేటప్పుడు త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి, కుళ్ళిపోవడము లేదంటే మగ్గిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఇన్నొట్టు ఫ్రిడ్జ్లో అయితే మనం స్టోర్ చేయలేం కదా, బయట కూడా మనకి వారం 10 రోజుల వరకు కూడా టమాటాలు అనేవి కుళ్ళిపోయి పాడిపోయి వాడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము ఏదైనా ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు లేదంటే కుకింగ్కి యూజ్ చేసే ఆయిల్ అయినా కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని తుడుచుకోవాలండి తడి లేకుండా. ఆ తర్వాత మొదళ్ళు అనేవి ఉంటాయి కదండి, మొదల నుంచి మనకి టమాటాలు అనేవి త్వరగా కులిపోయి పాడైపోతాయి. కాబట్టి ఇలా మీరు టమాటా మొత్తానికి కూడాను మొదలతో పాటు అప్లై చేసి చూడండి. ఫ్రిడ్జ్లోనైనా బయట అయినా కూడా ఎన్ని రోజులైనా టమాటాలు మగ్గిపోయి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికి ఫేస్ పైన ఇలా నల్ల మచ్చలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, దీనికోసం ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ ఖర్చు చేసుకోండి ఇంట్లోనే ఉండే వాటితోటి నల్ల మచ్చలు ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో కొద్దిగా ఏదైనా మీకు నచ్చిన కాఫీ పౌడర్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం అలోవెరా జెల్ కొద్దిగా వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం వారానికి 1-2 సార్లు ఫేస్కి నెక్కకి అప్లై చేసామనుకోండి, ఫేస్ మీద ఉండి ఈ వింకిల్స్ కానీ లేదంటే నల్ల మచ్చలు అవన్నీ కూడా పోతాయండి. కొంతమందికి పీరియడ్ టైంలో చిన్న కురుపులు లేదంటే పొక్కులు లాంటివి గట్టను వచ్చేస్తూ ఉంటాయి కదా, పింపుల్స్, అవి తగ్గిన తర్వాత ఏర్పడే మచ్చలు కూడా నీవు తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కాఫీ పౌడర్ అనేది ఫేస్ మీద ఉండే మచ్చలు తగ్గించి బ్రైట్గా చేయడానికి సహాయపడుతుంది. అలోవెరా జెల్ వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అలాగే కొంతమందికి చిన్న హోల్స్లో కూడా ఉంటుంది, అవి కూడా కవర్ చేయడానికి చాలా బాగా యూజ్
అవుతాయి అన్నమాట. పసుపు అయితే మన ఫేస్ని అయితే బ్రైట్గా తయారు చేయడానికి యూజ్ అవుతుంది. దీని గురించి అయితే ఎవరికి చెప్పక్కర్లేదు. ఇలా మిశ్రమాన్ని మీరు తయారు చేసేసుకొని చక్కగా ఆడవారైనా మగవారైనా కూడా ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చక్కగా మీరు వారానికి 1-2 సార్లు అప్లై చేసేసుకొని చేతితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాజ్ చేయండి. కొన్ని రోజుల్లోనే ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు మొగ్గు మచ్చలు అనేవి క్లియర్ అయిపోతాయి. అలాగే కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ అనేవి కూడాను చక్కగా తగ్గుతాయి అన్నమాట. ఎవరైతే ఈ నల్ల మచ్చలతో బాధపడుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో ఎవరైనా చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పూర్తిగా ఆరిన తర్వాత ఇలా కొద్దిగా నీట్గా తుడిచేసుకొని కావాలంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కూడా అప్లై చేసుకొని మీరే చూడండి. కొన్ని రోజుల్లోనే రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. సో హోమ్ రెమెడీ కాబట్టి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం కళాయిల్లోన కూరలు వండుతూ ఉంటాము, లేదంటే కుక్కర్లోన ఇలా మన దుంపలు కానీ ఏవైనా ఉడికించేటప్పుడు ఇలా మనకి డార్క్ కలర్లోన లేదంటే ఎల్లో పసుపు మార్కలు అనేవి చేరిపోతుంటాయి కదా. వీటిని పీచుతో క్లీన్ చేసి అస్సలు పోవు. అలాగే ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఉడికించేటప్పుడు కూడా నా స్మెల్ పోదు. అలాంటప్పుడు ఇలా ఎల్లో మార్కులు అంటే కర్రీ మార్కులు ఉంటాయి కదండి, కూర మార్కులు, అవి పోవాలి. లేదంటే ఇటువంటి నల్లగా అయిపోయిన కుక్కర్లను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే సాల్ట్ నిమ్మరసంతో చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయండి. దీనికోసం మనం పీచులు పెట్టి పరపర రుద్దవలసిన అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని ఇలా మన ఇంట్లోనే ఉండే కళాయిలన్నిటికీ కూడా వారం రోజులకు ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి. మన ఇంట్లో ఉండే పాత్రలన్నీ కొత్త వాటిలా మెరిసిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదా కుక్కర్ అయితే ఎంత నీట్గా ఉందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ చలికాలంలో మనం వేసే దోశ రుబ్బు కానీ లేదంటే ఇడ్లీ రుబ్బు కానీ అస్సలు పులియవు కదండి. ఎందువల్లంటే చలి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా మనం చేసే ఇడ్లీ దోశ రుబ్బులు అనేవి పొంగాలంటే వేడి అనేది మనకి క్రియేట్ అయ్యి ఉండాలండి. సో ఇప్పుడు చలికాలం కాబట్టి అస్సలు ఇవి పులియవు పొంగవు. అలాంటప్పుడు మనం చేసే దోశ కానీ ఇడ్లీలు కానీ అస్సలు టేస్ట్ ఉండవు. అలాగే ఫ్లఫీ కూడా రావు అనమాట. జస్ట్ చిన్న చిట్కాతోటి మనం పిండిని 1-2 గంటల్లోనే చక్కగా పులియబెట్టేయచ్చండి. దానికోసం నేను ఇక్కడైతే ఇడ్లీ రుబ్బుని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకొని ఒక గ్లాస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి ఈ విధంగా పెట్టేసుకొని హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ అనేది మనకి వేడిని క్రియేట్ చేస్తుంది కాబట్టి సో పిండి అనేది బాగా పులుస్తుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయిని కానీ కుక్కర్ని కానీ పెట్టేసుకోండి. నేనైతే ఒక ఈ దోశ పెనాన్ని అయితే పెట్టేసుకున్నాను. దోశ పెనం అనేది కూడా కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు ఈ విధంగా మనము తయారు చేసుకున్న ఇడ్లీ రుబ్బులో గ్లాస్ వాటర్ వేసి పెట్టాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని మీరు ఒక 2-3 గంటలు పక్కన పెట్టేయండి. లేదు అనుకున్నట్లయితే ఓవర్ నైట్ అంతా కూడా వదిలేయండి. ఈ చలికాలంలోన మనం ఓవర్ నైట్ అంతా కూడా బయట పెట్టేసినా కూడా పుండి అనేది అస్సలు పులియటం లేదండి. జస్ట్ నేను మీకు 2-3 గంటల తర్వాత అయితే రుబ్బుని చూపిస్తున్నాను. చక్కగా పులిసిపోయి పొంగి కూడా వచ్చింది. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. సో ఎంత ఫ్లఫీగా అయితే పిండి అనేది వచ్చిందో. ఎవరైతే దోశ రుబ్బు కానీ ఇడ్లీ రుబ్బు కానీ వేసి పులియటం లేదని బాధపడుతుంటారో సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియోలో మీకు క్లియర్గా కూడాను చక్కగా చూపిస్తున్నాను. సో పిండి అనేది చాలా బాగా పులుసు అయితే వచ్చిందండి. మనం చేసే ఇడ్లీ కానీ దోశలు కానీ చాలా మంచి టేస్ట్ రావడమే కాకుండా పిండి కూడాను మనకి చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈసారి ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బులు కానీ ఇంట్లో ఆడేటప్పుడు పులయడం అంటే పొంగు రావడం లేదు అనుకుంటారు. సింపుల్గా చిన్న చిట్కాని అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఈ చలికాలంలో ఇంట్లోనే ఎక్కడ పెడితే అక్కడ చిన్న పురుగులు కానీ దోమలు కానీ ఎగురుతూ తిరుగుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. వీటిలో మనం అన్ని రకాలుగా ట్రై చేసినా బయటకు పోవు. కానీ సింపుల్గా ఒక చిన్న చిట్కాని అయితే ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే దోమలు పురుగులన్నీ కూడా చనిపోయి బయటకు పోతాయండి. సో దానికోసం ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ స్టీల్ బౌల్ ఏదైనా మీ ఇష్టం అండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్ని అయితే వేసుకోండి. నేను 2 ద్రాక్ష పళ్ళుని అయితే కట్ చేసి వేసేసానండి. మీరు అరటిపండు కానీ ఏ ఫ్రూట్ ఉన్నా కూడా చిన్న పీసు వేసుకున్నారు అనుకోండి. వీటిని తినడానికి అయితే పురుగులు అనేవి వస్తాయి కదండి. నేను వేరే చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ని ఈ విధంగా పైన పెట్టేసుకొని ఒక రబ్బర్ తోటి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నైఫ్ని వేడి చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న హోల్స్ అనేవి పెట్టుకోండి. పురుగులు అనేవి లోనకి వెళ్ళేటట్టుగా మళ్ళీ తిరిగి బయటకు రాకుండా ఉండేటట్టుగా అయితే మనం వీటికి హోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనకి ఈ చిన్న దోమలు పురుగులు ఎగురుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. ఈ పురుగులన్నీ కూడా లోనకి వెళ్ళిపోయి తడికి చనిపోతాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేసి చూడండి. ఇంట్లో దోమల సమస్య అనేది తగ్గిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ అన్ని యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.